Welcome, my dear students. Today's topic is inter second year circles mass to be exercise 1B all the problems. So first problem is locate the position of the point P with respect to the circle S is equal to 0. For this the formula is S11. మనం ఆల్రెడీ దీని ముందు టాపిక్లో థియరీ కవర్ చేసాము. S11 అంటే ఈ యొక్క పాయింట్ని ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేయడమే. సో S11 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్, వై స్క్వేర్ అంటే 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 3 మైనస్ 6 ఇంటూ 4 minus 12. So 3 square is equal to 9 plus 4 square is equal to 16. 4 3s are 12. 24 minus 12. So 9 plus 16 is 25. Minus 12 minus 24 minus 36 minus 12. So 25 minus 48 is equal to minus 23. So S11 is less than 0. So the point is inside the సర్కిల్. సో ఈ పాయింట్ అనేది ఈ సర్కిల్కి ఇన్సైడ్ ద సర్కిల్ ఉందంటే పాయింట్ అనేది సర్కిల్ ఇట్లుంటే పాయింట్ పి అనేది ఇన్సైడ్ ఉంది అనమాట. సెంటర్కి అయితే ఇన్సైడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ లొకేట్ ద పాయింట్ P with respect to a circle S is equal to 0 when P 1,5 S is equal to x square plus y square minus 2x minus 4y plus 3 is equal to 0. సేమ్ ఇది కూడా S11 దానిలో సబ్స్టిట్యూట్ చేయడమే. 1 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 4 ఇంటూ 5 ప్లస్ 3. 1 plus 5 square is equal to 25 minus 2 minus 20 plus 3 26 minus 22 plus 3 29 minus 22 7. 29 minus 22 7. So S11 greater than 0. So the point P is outside the సర్కిల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ S11 మీదనే ఉంటాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S P. సేమ్ ఇది థర్డ్ ప్రాబ్లం. సేమ్ S11 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 4 మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 3. 4 4 16 16 32 2 4 4 2 8 5 4 20 4 2 8 మైనస్ 3 32 8 40 మైనస్ 28 29 30 31. సో 40 minus 31 9. S11 greater than 0. So the point P outside the సర్కిల్ అనమాట. S11 గ్రేటర్ దాన్ 0 ఉంటే అవుట్ సైడ్ ద సర్కిల్, S11 లెస్ దాన్ 0 ఉంటే ఇన్సైడ్ ద సర్కిల్. S11 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే నీకు ఆన్ ద సర్కిల్. ప్రతి ప్రాబ్లము అంతే. నెక్స్ట్ ఇది లొకేట్ ద పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S. ఇది ఫోర్త్ ప్రాబ్లం 1లో. నెక్స్ట్ S11 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ minus 2 into 2 minus 4 into minus 1 plus 3. 2 square 4 plus 1 minus 4 plus 4 plus 3 minus 4 plus 4 cancel. 5 plus 3 8. So S11 greater than 0. S11 greater than means same. The point is outside the సర్కిల్. ద పాయింట్ ఈజ్ అవుట్ సైడ్ ద సర్కిల్. సేమ్ ఇందా చెప్పిందే పాయింట్ మనం పొజిషన్ చెక్ చేయాలంటే మనం S11 చెక్ చేయడమే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద పవర్ ఆఫ్ పాయింట్ P విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. ద పవర్ ఆఫ్ పాయింట్ P, ఇది కూడా పవర్ ఆఫ్ పాయింట్ P అంటే S11 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. S11 వాల్యూ
ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది, ఆ వాల్యూ రావడమే పవర్ అనమాట. పవర్ అంటే సేమ్ S11 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ మైనస్ 6 స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ 5 ప్లస్ 12 ఇంటూ మైనస్ 6 ప్లస్ 15. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 8 5 40, 12 6 72 ప్లస్ 15. సో 25 ప్లస్ 15 ఎంత 40, 40 ప్లస్ 40 80, 80 ప్లస్ 36 116 మైనస్ 72. 6 2 పోతే 4, 11 లేట్ తీసేస్తే 4. కాబట్టి S11 అనేది పవర్, కాబట్టి ది పవర్ ఆఫ్ పాయింట్ పి అనే పి యొక్క పవర్ వచ్చేసి 44. S1 అనేది 44. నెక్స్ట్ ది పవర్ ఆఫ్ ద పాయింట్ అని వచ్చేసి మనము సేమ్ S11 కనుక్కోవడమే. S11 కనుక్కుంటే వచ్చేస్తాం అనమాట. నెక్స్ట్ దీనికి కూడా పవర్ ఆఫ్ ద పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ పి మైనస్ 1, 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సేమ్ ఇది కూడా అంతే. పవర్ ఆఫ్ ద పాయింట్ పి అంటే S11 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 6 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ 12. నెక్స్ట్ 1 ప్లస్ 1 మైనస్ 6 ఇంటూ మైనస్ 1 ప్లస్ 6 ప్లస్ 4 మైనస్ 12. సో 12 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ద పవర్ ఆఫ్ ద పాయింట్ ఎంత 0. ఈ పాయింట్ పి యొక్క పవర్ వచ్చేసి 0. ఆ పాయింట్ వచ్చేసి సర్కిల్ మీద ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇది కూడా పవర్ ఆఫ్ ద పాయింటే. పవర్ ఆఫ్ ద పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. పి యొక్క పవర్ కనుక్కోవాలి. సేమ్ S11 ఈజ్ ఈక్వల్ టు సేమ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 8 ఇంటూ 3 మైనస్ 23. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 మైనస్ 4, 24 మైనస్ 23. 4 క్యాన్సిల్, 24 ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. 9 ప్లస్ 1 అంతా 10. అంటే P2, 3 యొక్క పవర్ వచ్చేసి 10 అనమాట. పవర్ వచ్చేసి 10. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సేమ్ పవర్ ఆఫ్ ద పాయింట్ పి. ఈ ప్రాబ్లం కూడా ఇదే. పవర్ ఆఫ్ ద పాయింట్ పి విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. S ఈజ్ ఈక్వల్ టు సేమ్ S11 ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 6 ఇంటూ 4 మైనస్ 12. 2 స్క్వేర్ 4 స్క్వేర్ 16 మైనస్ 8 మైనస్ 24 మైనస్ 12. 16 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 20 మైనస్ 44 మైనస్ 24. సో S11 లెస్ దాన్ 0. S11 లెస్ దాన్ 0 అంటే మనకు ఇది పాయింట్ విత్ రెస్పెక్ట్ టు పవర్ అడిగాడు. పవర్ అంటే దీని వరకే చేయాలి. ఇది వచ్చేసి ఇది మనకు ముందు ప్రాబ్లం చేసాం కదా, పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ కనుక్కోవడానికి. ఇది ఇక్కడ పవర్ వచ్చేసి పవర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24. పవర్ ఆఫ్ ఏ పాయింట్ పి అనమాట. పవర్ ఆఫ్ ఏ పాయింట్ పి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ P టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ P అంటే సర్కిల్ మీద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ పాయింట్ నుంచి లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కనుక్కోమంటే. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ S11. ఇది కదా లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. సో S11 అంటే మనకి S11 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 25 మైనస్ 25 క్యాన్సిల్ అయిపోతే 4. రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. ఇదే కదా రూట్ ఆఫ్ S11 అంటే. S11 ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. రూట్ S11 ఈజ్ ఈక్వల్ టు 2. సో ద లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ P ఈజ్ 2 అనమాట. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఫ్రమ్ P ఈజ్ 2. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి కూడా ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంటే.
లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ పి ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి ఈ సర్కిల్కి లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కనుక్కున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ S11 0² + 0² - 14 × 0 + 2 × 0 + 25. 0 అంటే ఇది మొత్తం 0, 25. ద లెంత్ ఇది S11. ద లెంత్ ఆఫ్ tangent is equal to root S11. Root S11 అంటే root of 25 is equal to 5. Root of 25 is equal to 5 అనమాట. ఇది లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ P2 నుంచి లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ అనమాట. ఇది లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్. దీని వరకు 5 యూనిట్స్ ఉన్నట్లు లెక్క. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ పాయింట్ P to the circle S is equal to 0. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ S11 కనుక్కోవాలి. S11 is equal to 2² + 5² - 5 × 2 + 4 × 5 - 5. 2² is equal to 4, 25, 10, 20 - 5. సో 25 - 15 ఎంత? 25, 4 + 15 + 20 - 5, 4 + 20 + 10 ఎంత వచ్చి 20 + 10 30, 34. 34 అంటే దీని మొత్తం ఎంత? మీకు రూట్ ఆఫ్ S11 కదా, లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ రూట్ 34. ఇది లెంత్ ఆఫ్ ట్యాంజెంట్. సేమ్ ఆ ఫార్ములా ప్రకారమే మనం చేస్తూ ఉన్నాం అన్ని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఇచ్చాడు, కే వాల్యూ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? రూట్ S11. రూట్ S11 అంటే S11 కనుక్కోవాలి ఫస్ట్. S11 ఈజ్ ఈక్వల్ టు 5² + 4² + 2k × 4. ఇదంతా 25 + 16 + 8k. ఇది S11. మనకేమి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే రూట్ S11 కదా. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ రూట్ S11. రూట్ ఆఫ్ 25 + 16 ఎంత? 41 + 8k ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? ఈజ్ 1 ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ 1 ఇచ్చాడు. అంటే 41 + 8k ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్ స్క్వేర్ చేసిన 1 కాబట్టి 1. 8k ఈజ్ ఈక్వల్ టు 1 - 41. 8k ఈజ్ ఈక్వల్ టు -40. k ఈజ్ ఈక్వల్ టు -40/8 ఈజ్ ఈక్వల్ టు -5. k అనేది -5 అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ అదే టైపు. ఇప్పుడు ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఇచ్చాడు, మనం కే వాల్యూ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఎంత? రూట్ ఆఫ్ S11. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ రూట్ ఆఫ్ S11 కదా. సేమ్ రూట్ ఆఫ్ S11 చేయడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ S11 చేద్దాము. 2² + 5² - 5 × 2 + 4 × 5 + k ఎంత వచ్చింది? 2² అంటే 4, 5² అంటే 25 - 10 + 20 + k. సో 29 - 10 + 20 + k ఎంత వచ్చింది? 29 - 10 ఎంత? 19 + 20 + k ఈజ్ ఈక్వల్ టు ఎంత? 39 + k. లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ ఎంత? రూట్ ఆఫ్ 39 + k ఈజ్ ఈక్వల్ టు వాడు ఎంత ఇచ్చాడు? రూట్ ఆఫ్ 31. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 39 + k ఈజ్ ఈక్వల్ టు 37. k ఈజ్ ఈక్వల్ టు 37 - 39 ఈజ్ ఈక్వల్ టు -2. k ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. k ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఈ వాల్యూ k ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చినట్టు. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? సేమ్ ఇది కూడా సేమ్ టైపే, వెరైటీగా ఇచ్చినట్టు చూడండి. ఇఫ్ ద పాయింట్ P ఈజ్ మూవింగ్ సచ్ దట్ ద లెంత్స్ ఆఫ్ ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ P to the circles are in the ratio 2:3, then find the ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P. ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P అంటే P అనేది మనకు తెలియదు. ఇప్పుడు లెటర్ సపోజ్ x1 y1 అనుకుందాం Pని, లోకస్ని. తర్వాత రేషియో 2:3 ఇచ్చాడు. అంటే P నుంచి సపోజ్ సర్కిల్
ఇది S1 అనుకుంటే ఈ సర్కిల్ S2 అనుకుంటే P నుంచి S1 డిస్టెన్స్ టాంజెంట్ బై S2 ఈజ్ ఈక్వల్ టు 2/3 లెంత్ ఆఫ్ టాంజెంట్. సో రూట్ ఆఫ్ x1 y1 నుంచే కదా, x1 స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 బై రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 2/3. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 బై 12 బై x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 6x1 ప్లస్ 18y1 ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 2 2 4/9. క్రాస్ మల్టిప్లై చేయాలన్నమాట. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 9x1 స్క్వేర్ ప్లస్ 9y1 స్క్వేర్ 9 4 36x1 9 6 54 y1 12 9 108 ఈజ్ ఈక్వల్ టు 4x1 స్క్వేర్ ప్లస్ 4y1 స్క్వేర్ ప్లస్ 24x1 ప్లస్ 18 4 72 y1 ప్లస్ 26 4 4 6 24 4 2 18 4 2 8 9 10 104. సో దీని నుంచి దీన్ని తీసేస్తే ఇటు సైడ్ వచ్చి తీసేస్తాం కాబట్టి 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ఎంత, 5x1 స్క్వేర్. 9y స్క్వేర్ ప్లస్ 4x1 స్క్వేర్ ఎంత, 5y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 24x1 ఎంత, 60x1 మైనస్ 54y1 మైనస్ 72y1 2 4 6 7 3 10 12 126y1 మైనస్ 108 మైనస్ 104 ఎంత, ఇది 8 9 10 12 12 212 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు లోకస్ అంటే ఇది కూడా సర్కిలే వస్తుంది. 5x స్క్వేర్ మన లోకస్ అంటే లాస్ట్లో x1 y1 ప్లస్ x స్క్వేర్ xy సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి మైనస్ 126y మైనస్ 212 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది లోకస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే టైప్. If point P is moving such that the length of the tangents are drawn from P to the circles are equal. ఇక్కడ ఈక్వల్ ఇచ్చాడు. ఈక్వల్ దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ P. ఈక్వల్ అంటే ఏంది, P నుంచి పాయింట్కి సర్కిల్ S1 అనుకుంటే సర్కిల్ S2 అనుకుంటే PS1 బై PS2 ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. 1/1. సో PS1 ఈజ్ ఈక్వల్ టు PS2 PS1 ఈజ్ ఈక్వల్ టు PS2. సో PS1 అంటే ఎంత, రూట్ ఆఫ్ x1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 అనమాట. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 8x1 ప్లస్ 12y1 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. x1 స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇది ఇటు సైడ్ తీసుకొచ్చేస్తే 8x1 మైనస్ 4x1 ఎంత, 12x1 2y1 ప్లస్ 6y1 ఎంత, 8y1 15 ప్లస్ 12 ఎంత, 27 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ లైన్ మీద ఉన్న పాయింట్ నుంచి ఆ రెండు సర్కిల్స్కి డిస్టెన్స్ ఈక్వల్ అనమాట. నెక్స్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విజన్ ఐఐటి ఛానల్.